లోకల్ టాక్. ఇక రాజకీయ బలహీనత చూద్దాం. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అని విమర్శలు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ పినపాకలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజలు ఎదురు చూసిన కొన్ని హామీలు ఇప్పటికీ పూర్తి కాలేదు అనే అసంతృప్తి కూడా ఉంది. కొత్త ప్రాజెక్టులు తీసుకురాలేదనే ఆరోపణ. సాధారణంగా వచ్చే నిధులు, ప్రభుత్వ పథకాలు తప్ప నియోజకవర్గానికి ప్రత్యేకంగా పెద్ద ప్రాజెక్టులు లేదా భారీ పెట్టుబడులు తీసుకురాలేదనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలు ఇంకా అమలు దశకు చేరలేదనే అభిప్రాయం కూడా ఉంది. ఇసుక వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వ్యవహారాలపై ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తరచూ వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు రాజకీయంగా పాయంకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆయన వర్గం ఖండిస్తోంది. అనుచరుల పెత్తనంపై అసంతృప్తి. నియోజకవర్గంలో కొన్ని కీలక వ్యవహారాలు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుల ద్వారానే జరుగుతున్నాయి అనే ప్రచారం కూడా ఉంది. దీంతో సాధారణ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిన వారికి ప్రాధాన్యత అన్న విమర్శ. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నాయకుల్లో కొంత అసంతృప్తిని కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్లో వర్గపోరు. పినపాక కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు పూర్తిగా తగ్గలేదనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత కొంతమంది సీనియర్ నాయకులతో వచ్చిన రాజకీయ విభేదాలు పార్టీ కేడర్ను 2 వర్గాలుగా విభజించాయనే చర్చ జరుగుతోంది. తుళ్లూరు బ్రహ్మయ్యతో విభేదాల ప్రభావం. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులతో ఏర్పడిన విభేదాలు భవిష్యత్తులో రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేడర్లో ఐక్యత లేకపోవడం ఎన్నికల సమయంలో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అధిక అంచనాల ఒత్తిడి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, మంత్రి స్థాయి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ప్రజలు వేగంగా ఫలితాలు ఆశిస్తున్నారు. ఆ అంచనాలు అందుకోలేకపోతే వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో అంతర్గత సమీకరణాలే కీలకం. ప్రస్తుతం పాయం వెంకటేశ్వర్ల వ్యక్తిగత ఇమేజ్ బలంగానే ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక అసంతృప్తి, అభివృద్ధిపై వస్తున్న విమర్శలను అధిగమించడం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. రాబోయే ఎన్నికల నాటికి ఈ అంశాలను ఎలా పరిష్కరిస్తారు అనేది ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా కనిపిస్తోంది.